ప్రోడక్ట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని తూప్రాన్ గ్రామస్తులు కంపెనీ ఎదుట నిరసనకు దిగారు. కెమికల్స్ వల్ల కంపెనీ పరిసరాల్లో ఉన్న తమ బోర్లలోని నీరు కలుషితమవుతుందని ఆందోళన చేపట్టారు. జల కాలుష్యమైన నీరు తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ నీరు తాగిన పశువులు కూడా చనిపోతున్నాయని వాపోయారు. పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిన అన్నీ అయిపోయినాయి. ఇక మా వల్ల అయితే లేదు. ఇక మేము ఆ కంపెనీ లేకపోతే మనం ఊరుకాలు చేసుకోవాలన్నా కంపెనీ ఉండాలా. చాలా మంది ఏమనుకుంటారు ఇది పాల కంపెనీ, ఇది కాలుష్యం కాదని అనుకుంటారు. కానీ మేము కూడా ఈ కంపెనీ పడేటప్పుడు ఈ పాల కంపెనీ అంటే పబ్లిక్ పాలు తాగే కంపెనీ మంచిదని అనుకొని సంతోషపడ్డాం. కానీ ఇది పాలు కాదు, పాల పేరుతో ఒక కాలకూట విషయాన్ని ఇస్తుంది మా గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలకు. ఇక్కడి నుంచి ముందుగా ఒక 1.5 year బ్యాక్ ఒక 200-300 మీటర్ల సరౌండింగ్ ఉన్న బోర్లు బావులు ఖరాబ్ అయినాయి. అప్పుడు మేము కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేస్తే ఆల్రెడీ ల్యాబ్ టెస్టులు అయిపోయినాయి, సాయిల్ టెస్ట్ చేసిర్రు, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ టెస్ట్ చేసిర్రు, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు లోపల చేసిర్రు, బయట చేసిర్రు. వాళ్ళు తప్పు చేసిరని నిర్ధారణ అయింది. వాళ్ళకు నోటీసులు ఇచ్చిర్రు. వీళ్ళకు ఒక నెల రోజులలో మేము అన్ని చర్యలు చేపడతాం. ట్రీట్మెంట్ ప్లాన్ను ఖరాబ్ అవడంతో కొన్ని వర్షాకాలంలో ఇట్లా గ్రౌండ్లో నీళ్ళు పోయి ఇట్లా అయిపోయింది. మేము ఇక్కడ నుంచి ఇట్లా చేయమని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మా అందరి ముందర వీళ్ళు లెటర్ ఇచ్చిర్రు. 1 monthలో మేము మళ్ళీ అన్ని ప్లాంట్ కేవలం ఎస్టీపీ ప్లాంట్ ఉంది, కానీ అది నామమాత్రం అది నడిపియ్యరు. అయితే ఏమవుతుందంటే మేము కంప్లైంట్ ఇస్తుంటే అధికారులకు కనకవర్షం కురుస్తుంది తప్ప గ్రామ ప్రజలకు న్యాయం జరుగుతలేదని చెప్పి ఈ కంపెనీ ముందల ఈ కంపెనీ మూతపడేంత వరకు కూడా మేము పోరాటం చేయాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఎందుకంటే ఇప్పుడు డిస్పాచ్ అయ్యే టైము వాళ్లకు మా బాధ తెలవాలి, మేము ఎంత నష్టపోతున్నాం అనేది తెలవాలన్న ఉద్దేశంతో మా గ్రామస్తులం అందరం కూడా ఉక్కముడికి పార్టీలకు అతీతంగా ఇక్కడ సిపిఎం వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. పార్టీతో సంబంధం లేదు. మా గ్రామం మొత్తం ఏకతాటి పైన ఉండి ఈ కంపెనీని మూతేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు దీని మీద ఎమ్మడే చర్యలు తీసుకొని ఈ కంపెనీని సీజ్ చేయాలని చెప్పి మీడియా ద్వారా కోరుతా ఉన్నారు.